నా కేసులో అయితే లేదు. ఏ భర్త గురించి నాకు తెలియదు. నా భర్త గురించి మీకు తెలియదుగా? తెలియదు. ఓకే, వెరీ గుడ్. నాకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ టైము ఇక్కడ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి జిమ్ వెళ్ళడం వల్ల బాడీ బాగా కండలు పెరుగుతాయని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఎస్, సూర్యాన్ని చూసిన తర్వాత ఇంకో విషయం తెలిసింది, ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు జిమ్లో అని. సో అక్కడ కథ చెప్పడము, ప్రొడ్యూసర్ దొరకడం అలా జరిగిందంట. సో మేము కూడా జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం ఇప్పటి నుంచి. సూర్య, మీరేమంటారు? అంటే భరతనాట్యం అక్కడే స్టార్ట్ అయిందా? ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు భరతనాట్యం. సరే, యోగా చేస్తుండే అది భరతనాట్యం అనుకొని ఇలా చేద్దాం బాగుంటుంది అని చెప్పి యోగా భరతనాట్యంగా మారిందా? అంటే అలా కనిపించింది. మీకు లైఫ్ ఎప్పుడు భరతనాట్యం చేయించింది? నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి రిలేషన్షిప్స్లో, ఇంకొకటి ప్రొఫెషనల్ లైఫ్లో. హైపోథెటికల్ క్వశ్చనా? ఏమో అంత ఇంగ్లీష్ నాకు రాదు, చెప్పండి. రెండిట్లోనూ చేయించిందా? రిలేషన్షిప్ రెండిట్లో. ఓకే, రిలేషన్షిప్లో ఎందుకు చేయించింది చెప్పండి. స్కిప్ పాస్. స్కిప్ పాస్ మీరు ఆడుకుంటున్నారు. ఎవరు చిన్న పిల్లలు? నాన్నగారు ఏరి ఒకసారి అడుగుతాను నేను. అంటే పైగా థాట్ మీదే సినిమాది, యూ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే, అందులో డిపార్ట్మెంట్లో వర్క్ చేశానని చెప్తున్నారు. చిన్నపిల్లలు అంటున్నారా మీరు? ఈయన అడుగుతాను, ఉండండి. చెప్పండి సార్. సార్, మీరు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్, డెఫినెట్లీ మీకు లైఫ్లో మిమ్మల్ని ఎవరో భరతనాట్యం చేయించారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఏదో ఒక టైంలో భరతనాట్యం అయితే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మేడం. అందరికీ అంటే వెనకాల కూర్చున్న మాధవ్ గారు, నిరంజన్ గారికి కూడా అయ్యి ఉంటుంది. వాళ్ళు మా సీనియర్స్, వాళ్ళు చాలా సినిమాల నుంచి భరతనాట్యం చేస్తున్నారా? చేయిస్తూ ఉంటారంట భరతనాట్యం. వాళ్ళు చేసేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వేరే వాళ్ళు మాలాంటి వాళ్ళని భరతనాట్యం చేయించే స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు సీనియర్స్ అయ్యారంటారు. సో సినిమా ఇండస్ట్రీ జనరల్లీ అందరితోనూ ఒక రకమైన భరతనాట్యం చేయిస్తుంది. అంటే చేయించకుండా ఎవరు ఫిల్మ్ మేకర్ అవ్వరు, అది సాధ్యం కూడా కాదు నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, సో ఇప్పుడు మీనాక్షితో మీరు ఒక 4 లైన్స్ తెలుగులో మాట్లాడించారా మా కోసం? ఎస్ మీనాక్షి, దేని గురించి మాట్లాడుతున్నాయి చెప్పండి. మీనాక్షి ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఇంట్రొడ్యూస్ అవుతుంది. తన డెబ్యూ స్పీచ్ ఇది, పూర్తి స్థాయి నిఖార్సైన తెలుగులో. చెప్పండి, టెల్ సంథింగ్ అబౌట్ సూర్యతేజ ఇన్ తెలుగు. సూర్య చాలా మంచి గాయగా ఉంది. మంచి గాయ? బాయ్. ఓకే, బాయ్గా ఉంది. ఓకే ఓకే, మంచి బాయ్ గా ఉంది. ఓకే సరే, వెరీ గుడ్. చాలా టాలెంటెడ్ ఉంది, హార్ట్ ఉంది, టాలెంటెడ్ కూడా ఉంది. అవును, ఇంకేముంది? అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పండి. డైరెక్టర్ చాలా టాలెంటెడ్. ఓకే, మీరు భరత్ దోర్సాని మూవీ చూసావా? చూసాను. సో హీ హస్ డన్, వదిలేస్తే చాలా మర్యాద ఇచ్చేలా ఉంది నాకు. ఓకే చెప్పమ్మా. సో హీ హస్ డన్ తెలుగు డైరెక్టర్ సార్. దోర్సాని మూవీ చాలా మంచి చేశాను. ఓకే నైస్. నాకు ఎందుకో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వచ్చిన గెస్ట్ల గురించి కూడా ఒక 2 వాక్యాలు వినాలండి. మీరు నవదీప్ గారి గురించి ఒక 2 వాక్యములు. ఆయన అసలే ఆయన ఇన్స్టాలో మంచి రీల్స్ చేస్తూ ఉంటాడు, రియాక్షన్ రీల్స్. ఇది ఇక్కడే ఇచ్చుకోండి మీరు రియాక్షన్స్. నవదీప్ గారి గురించి. హలో నవదీప్ సార్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, సారీ మైక్ లో క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ చెప్పరా? చెప్పండి. ఎలా ఉన్నారు? బాగా ఉంది. బాగా ఉంది నేతి, బాగున్నాను ఉంది. యు లుకింగ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సూర్య తేజ్ ఆల్సో. వచ్చే ముందే టీజర్ చూశాను. సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ అని చెప్పారు. కరెక్టే, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీరు కాదు, ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ సుమ గారికి. మొత్తం ఇంతమందిలో వాడు ఒక్కడే హ్యాపీగా అసలు నాకు దీంతో సంబంధం లేదని వీడియో చూసుకుంటున్నాడు. వాడికి అర్థమైపోయింది నేను మాట్లాడుతున్నంత క్రాప్ అని. నవ్వుతున్నారు ఎందుకు? జోకేశాను. చెప్పండి. కాదు, మీరు ఇంత థీమ్ కి ఇంత అద్భుతంగా మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారు అనేది నాకు అర్థం కాలేదు. లైఫ్ నాతో ఆడించే భరతనాట్యం అది. కానీ నిజంగా మీరు ఐ హావ్ టు గివ్ ఇట్ టు యు అండి. మీ స్టైలిస్ట్ మీరే కదా? అంటే మై స్టైలిస్ట్ లేదు, ఐ కాంట్ బికాజ్ ఐ యామ్ పేయింగ్ హర్. ఓకే, షీ హస్ అన్నపూర్ణ, తనకి ఇచ్చేయాలి. అన్నపూర్ణ గారు వచ్చి మీ థీమ్స్ ని బాగా ఫాలో అవుతారు. మొన్న ఆస్ట్రోనాట్ గా, మొన్న ఐఏఎఫ్ ఫైటర్ గా. కరెక్ట్, చాలా బాగుంది అసలు. అందుకే కొన్ని సినిమాల వరకు నేను వెళ్ళట్లేదు. అవును, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా పాయల్ గారు కూడా చాలా
పాయల్ గారు అయితే తెలుగు బాగా మాట్లాడేస్తారు, ఎందుకంటే ఆవిడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు, ఈవెన్ దో షీఈ్ అ నార్త్ ఇండియన్. మీరు మైక్ మీ దగ్గరే పెట్టుకో. నేను మైక్ తీసుకున్నా, మీరు ఇంకోటి తెచ్చుకున్నారు, ఏం మ్యాజిక్ ఇది? ఇంకో మైక్ వచ్చింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. డైరెక్టర్ గారి గురించి ఒక 2 వాక్యాలు చెప్పండి, మహేంద్ర గారి గురించి. మహేంద్ర సార్ చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు మంచి కాని వాళ్ళు ఎవరండి మీ దగ్గర? అందరు మంచోళ్ళేనా? నాకు కొంచెం వొకాబులరీ, ఐ మీన్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ వొకాబులరీ. ఆవిడికి బ్యాడ్ నేమ్ అనాలో తెలియదు అది, అందుకని అందరు మంచోళ్ళు అయిపోయారు. నేర్పియలేదు. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ చాలా మంచి, నో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అండ్ స్మార్ట్. మాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ వాడి అది అద్భుతంగా ఉంది. ఓకే సరే, అలా కానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంత నేను తెలుగు విన్న తర్వాత ఇప్పుడు నేను ఒక పాట వేసుకుంటా, ఒక లిరికల్ వీడియో ప్లీజ్. బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్, యూ లెర్నింగ్ తెలుగు, గ్రేట్. నేను కూడా ఇలాగే నేర్చుకున్నా తెలుసా. నేను నేర్చుకుంటున్నాను తెలుగు. నా ప్రోగ్రాంలు చూడమ్మా, బాగుపడతావు.